హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాజీ గారి రుచులు. ఇవాళ వీడియోలో చికెన్ బిర్యానీ కుక్కర్లో అయినా పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇది చాలా పొడి పొడిలాడుతూ మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది చికెన్ బిర్యానీ రైతా లేకపోయినా పర్లేదు, ఇలా మసాలాతోనే బాగుంటుంది, తినేయచ్చు. ముక్కు కూడా బాగా ఉడికిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నాము. దీంట్లోకి ఫ్రైస్ సరిపడా ఆయిల్ వేసుకొని దీంతో పాటు 3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం వేడెక్కాక బిర్యానీ ఆకు, బిర్యానీ సామాన్లు కూడా వేసుకొని ఇవి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిపోయాక 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఇది మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర ముందుగా వేయడం వల్ల మంచి స్మెల్ మంచిగా ఉంటుంది. 1/2 కేజీ చికెన్ నీట్గా కడిగేసుకొని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీంతో పాటు మసాలాలు కూడా యాడ్ చేద్దాం. 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నీట్గా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ కారం మసాలాలంతా చికెన్ పట్టేంత వరకు బాగా కలిపేసుకున్నాము. దాంతోపాటు ఒక 2 స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలి. ఇది కూడా నీట్గా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఒక 1/2 నిమ్మకాయ బాటు కూడా పిండేసుకున్నాం. ముక్క కొంచెం గట్టి పడుతుంది, మరీ మెత్తగా పోకుండా ఇలా బాగా కలిపేసుకొని చికెన్ సొగ బాగా ఉడికిపోవాలి. ఇలా బాగా ఉడికిపోయాక ఇప్పుడు బియ్యం కొలతలో తీసుకున్న 1 కప్పు 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటామో దాంతోనే 1.5 కప్పు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని ఆల్రెడీ బియ్యం కడిగి నానబెట్టుకున్నవి నీళ్ళు లేకుండా తీసేసుకోవాలి. ఇలా వేసుకొని బియ్యం చికెన్ మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేంతవరకు కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా 3 విజిల్లు వచ్చేసాక ఒక 5 నిమిషాలు ఆగి ఓపెన్ చేసి చూసి మంచిగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఈ రైస్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పొడి హోటల్ స్టైల్లో మంచి బిర్యానీకి రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.